సింపుల్ సిటీ అంటే ఎక్కువగా గుమ్మడి నరసయ్య గారి గురించి ఎక్కువగా చెప్పుకుంటాం. అంత కాకపోయినా కొద్దిగా దానికి దగ్గరలో తులసిరెడ్డి గారు కూడా ప్రయాణం చేస్తున్నారని చూశాను. ఎంబీబీఎస్ చదువుతున్నప్పటికీ కూడా చాలా సామాన్యంగా ఒక చిన్న ఇంట్లో అద్దెకుండి ఒక అవ్వ దగ్గర తనకు ఉపాధి కల్పించడం కోసం 4 కూతుళ్ళు భర్త చనిపోయాడని తెలిసి ఒక అవ్వ దగ్గర భోజనం చేసేవారట. వారింట్లోనే అద్దెకుండేవారట. ఆవిడకి డబ్బులు ఇస్తే అదే ఆ జీవనాధారం. 3 పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో జాయిన్ అయ్యారు. ఎంబీబీఎస్ పూర్తయింది. ఒకరోజు అవ్వ బాధపడుకుంటూ తులసిరెడ్డి గారి దగ్గరికి వచ్చిందంట. నేను ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి, చాలా కష్టంగా ఉంది, టైం ఉండట్లేదమ్మా, ఇప్పుడే మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం అంటే ఏడుస్తుందంట. ఇంత బాధపడుతున్నా ఏంటి చెప్పవ్వా అని అడిగితే 4వ అమ్మాయికి పెళ్లి చేయాలి, ఎలా చేయాలో అర్థం కావట్లేదు, ఈ ముందు స్థలమేమో ఎవరి దగ్గర 5,000 తీసుకొని కట్టాము, వాళ్ళేమో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని బాధపడింది. సరేలే అవ్వ చూద్దాంలే, ఏముంది నీ 4 కూతుర్ని అంత ఇబ్బంది అయితే నేను చేసుకుంటాలే అన్నారంట. అసలు ఆ అమ్మాయిని చూడలేదంట. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలీదు, ఏమీ తెలీదు, క్యాజువల్గా అనేసారంట. ఆ తర్వాత ఎంబీబీఎస్ పూర్తయింది. ఇంట్లో మంచి మంచి సంబంధాలు, పిల్లలు ఇస్తామని వస్తుంటే వాళ్ళ నాన్న ఒత్తిడి చేశారంట. వాళ్ళ నాన్నకి ఈ విషయం చెప్పారట, అమ్మాయిని చేసుకుంటానని అని. ఆ అమ్మాయి వాళ్ళ అక్క దగ్గర నుంచి కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చిందంట. మాట్లాడదామని చెప్పేసి వెళితే ఆ అమ్మాయే ఉందంట. నేను ఇలా అనుకున్నాను, నీ అభిప్రాయం ఏంటి అని అడిగారట. అభిప్రాయం అంటే ఏదీ లేదండి, మా అమ్మ ఇష్టమే నా ఇష్టం అని చెప్పిందంట. సరిపోయారట. బెంగళూరులో ఉన్న అమ్మాయి ఇంత సామాన్యంగా ఇలా ఉంటుందా అని. సరే మీ అమ్మకైతే నేను మాట ఇచ్చాను, నేను పెళ్లి చేసుకుంటాను, కాస్త టైం కావాలని చెప్పేసి అడిగి తర్వాత అందరినీ ఒప్పించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారంట. వాళ్ళు మొదలయ్యార్స్ అంట. 2 కూతుళ్ళు, 2 అమెరికాలో స్థిరపడ్డారంట. అతను 2 రూపాయల ఫీజు తీసుకొని ప్రాక్టీస్ చేసినప్పుడు ఉన్న డబ్బులు తప్ప అతను రాజకీయంగా 1 రూపాయి సంపాదించలేదంట. ఈ రోజుకి ఎలక్షన్లలో నిలబడటానికి అతని దగ్గర డబ్బులు లేవంట. ఇటువంటి అవస్థని నాకు వద్దని చెప్పేసి ఎలక్షన్లలో నిలబడట్లేదండి. అంతటి నిజాయితీ ఉంటే స్థితిలో ఉంటారో ఆలోచించండి. మంచి పుస్తకాలు చదివి మంచి నాలెడ్జ్ ఉన్న తులసిరెడ్డి గారిది సంక్షిప్తంగా నేను చెప్పాను.